హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మా పెళ్ళి సిరీస్లో పెళ్ళి రోజు అసలు ఏమేమి ఈవెంట్స్ అయ్యాయి ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ వీడియోలో ఏం ఈవెంట్స్ నేను చూపిస్తున్నాను అన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఇవన్నీ మా దగ్గరున్న రా క్లిప్స్. సో అవి జస్ట్ నేను డౌన్లోడ్ చేసుకొని హార్డ్ డిస్క్లోంచి అప్లోడ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడైతే పెళ్లి రోజు మార్నింగే ఇంకా మేము పెళ్లి మండపానికి బయలుదేరామన్నమాట. సో మోస్ట్లీ ఇక్కడ రా క్లిప్సే ఉంచేస్తాం విత్ ఒరిజినల్ ఆడియో. అయితే వెళ్ళే ముందు మా అత్త దిష్టి తీస్తున్నారనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఇది హల్దీ డే అయిన నెక్స్ట్ డే ఇంకా మా పెళ్ళి అనమాట, విచ్ ఈజ్ ఆన్ May 2nd, 2025. నేను హల్దీ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇట్ వాజ్ వెరీ ఫన్ వ్లాగ్. నేను ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకవేళ మిస్ అయి ఉంటే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. నిద్ర ఫుల్, ఈ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటే అసలు నిద్ర పట్టదు కదా. ఆ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ ఏంటో తెలియదు, కానీ నాకైతే ఆ పెళ్ళి ఈవెంట్స్ అన్ని రోజులు అసలు నిద్రే లేదు సరిగ్గా. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. కళ్యాణ మండపం మా ఇంటికి చాలా చాలా దగ్గర, హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మా పెళ్ళి టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. MVP డబల్ రోడ్లో ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది. చాలా పెద్ద హాల్, మాకు మంచిగా డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా కుదిరింది. సో ఇక్కడ మేము ఇంకా వెడ్డింగ్ హాల్కి అయితే వచ్చేసాం. మీకు ఒకవేళ డెకరేషన్ ఆర్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే ప్లీజ్ డూ లెట్ us know ఇన్ ద కమెంట్ సెక్షన్, వీ విల్ షేర్ ఇట్. ఇంకా హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చిన్నగా ఫోటో సెషన్ జరుగుతుందన్నమాట. సో దాని గురించి ఇంకా అందరం ఇలా నించున్నాం. నేను పెళ్లి మండపానికి రీచ్ అయిపోయాను. ఆన్ ది అదర్ హ్యాండ్ వీరా వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యారనమాట. మధ్యలో ఒక చిన్న టెంపుల్ ఉంటే అక్కడ దండం పెట్టుకొని ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు. మా చెల్లి అండ్ అత్త వాళ్ళందరూ వెళ్ళారనమాట వాళ్ళతో పాటు వాళ్ళని రిసీవ్ చేసుకొని రావడానికి. అండ్ వాళ్ళకు కూడా Airbnbs తీసుకున్నాం అనమాట. పెళ్లి మండపానికి దగ్గరలోనే ఉంది. అది కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా స్పేషియస్గా కూడా ఉంది, చాలా బాగున్నాయి ఆ రూమ్స్ అవన్నీ. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో, నేను షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ అవన్నీ. సో ఫైనల్లీ వీరా వాళ్ళు కూడా పెళ్లి మండపానికి రీచ్ అయిపోయారనమాట. సో ఇక్కడ వీరాకి కాళ్ళు అదంతా కడిగి షూస్ వేసి తర్వాత హారతిచ్చి పానకం ఇచ్చారు. నాకైతే అన్నదమ్ములు ఎవరు లేరు. సో మా మామయ్య వాళ్ళ కొడుకే ఇవన్నీ చేశాడనమాట.
ఇలా ఫైనల్గా మేమందరం పెళ్లి మండపంకి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ ఈవెంట్ ఏంటి అని అంటే పులగం తిప్పడం. అది మాకే ఉంది, వేరే వాళ్ళ సైడ్ ఆ ఈవెంట్ ఏం లేదు. బేసిక్గా ఏంటంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు అంత డీటెయిల్గా చెప్పడం రాకపోయినా సింపుల్గా చెప్తా. బేసిక్గా ఇలా పెద్దవాళ్ళందరూ ఇలా చూపించినట్టుగా ఇలా చుట్టూ తిరిగి ముద్దపప్పు, అన్నం, నెయ్యి అండ్ బెల్లం ఇవన్నీ పెట్టి నేను వీర ఒకరికొకరు తినిపించుకొని అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తింటారనమాట. మీరు చూస్తారు ఇక్కడ అసలు ఈవెంట్ ఎలాగవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ నేనైతే పెళ్లి మండపంకి వచ్చిన తర్వాత అసలు ఎంత బోర్ కొట్టిందంటే, ఒక్కరిదాన్నే రూమ్లో ఎవ్వరు లేరు మాట్లాడడానికి, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నాకు అసలు ఫుల్ ఆ రూమ్లో ఉండాలనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చి మాకు తెల్లవారుజామున ముహూర్తం అనమాట. సో లేట్ అయిపోతుంది కదా, అప్పుడు నిద్ర ఉండదు, పడుకో అంటారు కానీ నిద్ర రాదు, ఏం తినాలనిపించదు. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఏదైనా నాకు టైరింగ్గా అనిపించింది అని అంటే ఆ రూమ్లో ఒక్కరిదాన్నే ఉండడం. సో ఇక్కడైతే ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మండపంకి వచ్చిన కొంచెం సేపటి తర్వాత స్టార్ట్ అయిన ఈవెంట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈవెంట్ పులగం తిప్పడం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే సింపుల్గా పెట్టుకున్నాం, ఎక్కువ వెరైటీస్ ఏం లేవు. ఎందుకంటే డిన్నర్కి ఇంకా చాలా బాగా ప్లాన్ చేసాం. మా పెళ్ళిలో హైలైట్ అయిన విషయం ఏంటి అని అంటే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఆ క్యాటరింగ్ డీటెయిల్స్ అవన్నీ కావాలన్నా నేను కమెంట్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా వెరైటీస్ అవన్నీ పెట్టి చాలా బేసిక్గా ఏంటంటే పెళ్ళికి ఎవరు వచ్చినా సరే ఫుడ్డే కదా గుర్తుపెట్టుకుంటారు అట్ ది ఎండ్. అది పెట్టడం మేము ముందు నుంచి అనుకున్నాం. ఏది ఎలా ఉన్నా సరే ఫుడ్ అయితే మాత్రం బాగుండాలి, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి నెగిటివ్ ఇది రాకూడదు, అండ్ అందరూ చాలా బాగుంది అని అనాలి, ఎక్కడ తక్కువ అవ్వకూడదు అని చెప్పి ఇదైతే చాలా ఆలోచించి నేనే దగ్గరుండి మెనూలో ఏ ఐటమ్స్ ఉండాలి ఏంటి అని మొత్తం అంతా ప్లాన్ చేశాము. కానీ నేను అట్ ది ఎండ్ ఒక్క ఐటెం కూడా నేను తినలేకపోయాను. ఎందుకంటే రాత్రి డిన్నర్ చేయకూడదు, ఓన్లీ టిఫిన్ చేయాలని చెప్పారు. సో నేను ఏం పెట్టే ఐటమ్స్లో ఏది ఒక్కటి కూడా నేను తినలేకపోయాను. కనీసం ఇక్కడ వీరా వచ్చి ఇలా కూర్చొనైనా తినగలుగుతున్నాడు, కానీ నేను ఆ రూమ్లోనే ఉండి ఆ పెరుగన్నం ఏదో తిన్నాను అనుకుంటా. సో ఆ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మా పెళ్ళిలో డైనింగ్ హాల్ ఇదంతా సెపరేట్, నైట్ డిన్నర్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. అది అసలు ఎలా సెటప్ చేశారు ఏంటి ఆ డెకరేషన్ అదంతా అయితే నేను చూడలేదు. సో ఇంత చాలా పెద్దగా ఉంది, చాలా మెంబర్స్ని అకామిడేట్ చేస్తుంది అనమాట. హాల్ విషయంలో అయితే వీఆర్ వెరీ హ్యాపీ, మంచిగా బడ్జెట్లో దొరికింది ఈ ఫంక్షన్ హాల్. ఈ వీడియోలో చూపిస్తున్న ఫైనల్ ఈవెంట్ కాలగోళ్ళ సంబరం. ఇక్కడ హాల్లోనే బయట ఇలా ప్లేస్ ఉందన్నమాట, అక్కడ చిన్నగా డెకరేట్ చేసి ఇక్కడే చేసుకున్నాము. ఏ ఈవెంట్ కూడా మేము ఇంట్లో పెట్టుకోలేదు, మొత్తం మార్నింగే పెళ్లి మండపం చూసారు కదా వచ్చేసి అన్ని ఈవెంట్స్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో స్పేషియస్గా ఉంటుంది, అందరూ ఎక్కువ మంది ఉండడానికి కూడా ప్లేస్ ఉంటుందని చెప్పి. సో ఈ కాలగోళ్ళ సంబరం అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్.
ఇక్కడ ఆల్మోస్ట్ ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత మాకు పసుపు అదంతా రాసి హారతి ఇచ్చి తాంబూలాలు ఇప్పించారు. సో ఈ రోజు వీడియోలో అయితే ఇవి ఈవెంట్స్. మేము మండపం రీచ్ అవ్వడం, పులగం తిప్పడం, కాలగోల సంబరం ఇవన్నీ చూపించాను. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఈవెంట్స్ అనమాట, విచ్ ఆర్ రిసెప్షన్, పెళ్ళి, మేము ఎలా రెడీ అయ్యాము, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, ఎంత అయింది, ఆ డీటెయిల్స్ అవన్నీ ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా చాలా కష్టం గైస్. హార్డ్ డిస్క్లో వీడియోస్ అవన్నీ వెతికి ఏమున్నాయి, ఏం పెట్టాలి అని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, ఈ హార్డ్ వర్క్కి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ కమెంట్స్ ఏంటి అన్నవి కూడా థాట్స్ అవన్నీ మా కమెంట్ సెక్షన్లో మీ పోస్ట్ చేయండి. ఐ విల్ రీడ్ ఎవ్రీ కమెంట్ అండ్ రిప్లై టు యూ గైస్. సో ఇంకా ఇదైతే గ్లింప్స్ అనమాట, ఇంకా డెకరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.